బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయానికి ఓ రకంగా ఊపిరిలుదయని చెప్పొచ్చు. ఎందుకంటే వారం రోజుల కిందటి వరకు చూసుకుంటే ఇప్పటికి అప్పటికి చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. వారం క్రిందటి వరకు కూడా కిటకిటలాడినటువంటి పరిస్థితి రైతులంతా కూడా వర్షానికి కోసం ఎక్కడికక్కడ చెరువుల్లో కూడా ఎండిపోయాయి, కాలువల్లో నీరు లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడో కాలువ ఆధారం అంటే రిజర్వాయర్లు, డ్యాములు ఉన్న దగ్గర కొంతమేర వరి నాట్లు జరిగినప్పటికీ కూడా మిగతా అంతటా కూడా ఎక్కడ కూడా వరి నాట్లు జరగనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఆకాశం వైపు రైతన్న చూస్తున్నటువంటి పరిస్థితి వర్షం కోసం. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ వరి విత్తనాలు జల్లారు, కొన్ని దగ్గరలో వరి ఎదజల్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వాటిని బతికించుకోవడానికే నానా అవస్థలు పడ్డారు రైతులు. చెరువులు, గుంటలు, బావుల నుంచి ఇంజిన్ల ద్వారా తోడుకోవటం, కొన్ని దగ్గరలో అయితే వాటర్ ట్యాంకర్లతో కూడా డబ్బులు చెల్లించి వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా వరి నారులను బతికించుకునే ప్రయత్నం చేశారు. కొన్ని దగ్గరలో అయితే చచ్చిపోయినటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క 2 రోజులు అంటే గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల కారణంగా అక్కడక్కడ ఉన్నటువంటి వరి నారులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గతంలో చూసుకుంటే జూన్, జూలై నెలలో వర్షాలకు చాలా కిటకిటలాడినటువంటి పరిస్థితి. జిల్లాలో వర్షం పడాల్సిన సగటు వర్షపాతం కంటే 51% వర్షపాతం లోటు అనేటువంటిది ఉంది. అయితే గడిచిన 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో కాలువలు, చెరువులు కూడా కాస్త జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 165,500 హెక్టార్లలో ఈ యొక్క వరి సాగు అనేటువంటిది ప్రతి ఏటా సాగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు చూసుకుంటే 154,000 హెక్టార్లలో ఈ యొక్క వరి నాట్లు వేసినట్లుగా తెలుస్తుంది. అది కూడా ఈ యొక్క వారం రోజుల వ్యవధిలోనే అది కూడా జరిగినట్లుగా చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే తగిన వర్షపాతం లేదు, తగిన నీటి సదుపాయం లేక చాలా దగ్గరలో వరి నాట్లు ఈసారి చాలా మందగించాయి, చాలా దగ్గరలో లేటుగా అయినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క గడిచిన 2 రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలోనే మళ్ళీ వరి నాట్లు, వ్యవసాయ పనులు ముమ్మరమైనటువంటి పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో ప్రధాన నదులు, శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహించేటువంటి నాగావళి, వంశధార, ఈ రెండు కూడా జిల్లాకి ఓ వరప్రధానిగా చెప్పుకోవచ్చు. నా వెనుకున్నటువంటి నాగావళిని చూసుకుంటే మొన్నటి వరకు కూడా ఒక చిన్న పిల్ల కాలువ మాదిరిగా ప్రవహిస్తూ ఉండేది. ఎందుకంటే వర్షాలు లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పిల్ల కాలువను తలపించేలా ఉండేటువంటి నది ఈరోజు మళ్ళీ అంటే గడిచిన 2 రోజులుగా కురిసిన వర్షాలతో ఒక్కసారిగా జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నాగావళిలో నారాయణపురం ఆనకట్ట వద్ద ఇన్ఫ్లో 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో మరో ప్రధాన నది అయినటువంటి వంశధార కూడా పూర్తి జలకలను సంతరించుకుంది. అది కూడా హిరమండలం వద్ద ఉన్న గొట్టా బ్యారేజ్ దగ్గర వంశధార నదికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 19,500 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా వచ్చిన నీటిని వచ్చినట్టుగానే అంటే వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా అదనంగా విడిచిపెడుతున్నారు కిందకి. ఎందుకంటే మరో 2 రోజులు కూడా వర్షాలు పడతాయనేటువంటి అధికారులు అంచనా వేసినటువంటి నేపథ్యంలో 19,500 క్యూసెక్లు గొట్టా బ్యారేజ్కి వాటర్ వస్తుంటే అటు అవుట్ఫ్లో 27,000 క్యూసెక్లు పైచిలుకు దిగుకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ వ్యవసాయం యొక్క పనులు మళ్ళీ ముమ్మరమైనటువంటి పరిస్థితి. ఒక రకంగా జిల్లాలో ఒక రైతాంగానికి సంబంధించి ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు లేటుగా జాప్యం అయితే జరిగింది వరి నాట్లు వేయటంలో. దీని యొక్క ప్రభావం అయితే దిగుబడిపై ఉంటుందని కూడా కొంత అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశించినంత దిగుబడి ఏడాది రాకపోవచ్చని కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని జాప్యం అయినప్పటికీ కూడా మళ్ళీ వ్యవసాయానికి సంబంధించి మళ్ళీ పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 శ్రీకాకుళం జిల్లాలో ఇటు నాగావళి, వంశధార నదులు కనుక జలకలను సంతరించుకుంటే కొంతవరకు వ్యవసాయానికి లోటు ఉండదని కూడా జిల్లావాసులు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క నాగావళి నది కావచ్చు, అదేవిధంగా వంశధార కావచ్చు, 2 కూడా ఒరిస్సా రాష్ట్రంలో జన్మించి శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ యొక్క నదులు ఎక్కువ ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఇటు ఆంధ్ర కంటే ఒరిస్సాలో ఎక్కువ వర్షాలు ఉంటాయి. అక్కడ మహేంద్రగిరి కొండలు కావచ్చు, మిగతా పర్వత శిఖరాలు కావచ్చు, ఈ అడవులు, వీటి నేపథ్యంలో ఎక్కువ వర్షపాతం ఒరిస్సాలో అది దక్షిణ ఒరిస్సాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ యొక్క నదిల క్యాచ్మెంట్ ఏరియా కూడా ఒరిస్సాలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కోసారి శ్రీకాకుళంలో తగిన వర్షపాతం లేకపోయినప్పటికీ కూడా అటు ఒరిస్సాలో పడినటువంటి వర్షాలు పడిన నీరంతా కూడా ఇటు దిగుకి ఉరకలేస్తూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు 2 రాష్ట్రాలకి సంబంధించి కూడా జలవనరుల వాటా కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడుకోవాల్సినంత ఒరిస్సాకి భౌగోళికంగా అక్కడ కలిసి రానటువంటి నేపథ్యంలో అక్కడ వాడుకోవాల్సిన వాటాను వాడుకోకపోగా ఆ వాటాకి మించి కూడా
మనకి దిగువకే 2 నదులు గుండా కూడా వాటర్ అనేటువంటిది ప్రవహిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా కూడా సగటున 50 టీఎంసీలు, అంటే ఇటు నాగావళిలో ఒక 50 టీఎంసీలు, అదేవిధంగా వంశధార నదిలో ఒక 50 టీఎంసీల వాటర్ అనేటువంటిది వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంటుంది. ఇటు కల్లేపల్లి వద్ద ఈ యొక్క నాగావళి బంగాళాఖాతంలో కలిస్తే అటు వంశధార నది కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఒక 50 టీఎంసీలు, అంటే ఇటొక 50 అటొక 50, దాదాపుగా 100 టీఎంసీల వాటర్ అనేటువంటిది ఎక్కడా సరైనటువంటి ఆనకట్టలు కానీ రిజర్వాయర్లు కానీ లేకపోవటం వల్ల ఈ యొక్క నదుల గుండా వాటర్ అనేటువంటిది వృధాగానే పోతూ ఉంటుంది. గడిచిన కాలంగా చూసుకున్నట్లయితే 1990లో రికార్డు స్థాయిలో 222 టీఎంసీల నీరు నాగావళి నది గుండా సముద్రంలోకి కలిసిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అంటే ఆ 3 ఏళ్ళు కూడా నాగావళికి అదేవిధంగా రికార్డు స్థాయిలోనే ఈ యొక్క నీరు వృధా అయిపోయినటువంటి పరిస్థితి. 1990లో 222 టీఎంసీలు అయితే 91లో 158 టీఎంసీలు, అదేవిధంగా 1992లో 218 టీఎంసీల నీరు అనేటువంటిది వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఇక వంశధార నది కూడా దాదాపుగా అదే పరిస్థితి. అది కూడా రికార్డు స్థాయిలో 1992లో 333 టీఎంసీల నీరు అనేటువంటిది బంగాళాఖాతంలో రికార్డు స్థాయిలో కలిసినటువంటి పరిస్థితి, వృధాగా పోయినటువంటి పరిస్థితి. గడిచిన 28 ఏళ్లలో అది రికార్డు స్థాయిని చెప్పొచ్చు 1992లో. ఈ విధంగానే ప్రతి ఏటా కూడా ఈ వృధాగా పోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జలవనరుల శాఖ అధికారులు కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. ఈ వృధాని నివారించుకోవటం కోసం మరింత ఈ యొక్క రిజర్వాయర్ల నిర్మాణం కానీ, బ్యారేజీల నిర్మాణం కానీ, మినీ బ్యారేజీలు, మినీ రిజర్వాయర్లు కూడా ఎక్కడికక్కడ నిర్మాణం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు. దాంతోపాటుగానే ఈ యొక్క ఇప్పటికే ఉన్న కాలువలు, పంట కాలువలను కూడా మరింత విస్తరించాల్సిన అవసరం కూడా ఉందని కూడా ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే కొంత నిధుల లేమి కూడా దానికి ఆ ప్రతిపాదనలకు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేరేడ్ బ్యారేజ్ కనుక పూర్తయినట్లయితే, అంటే ఒరిస్సాతో ఈ యొక్క వంశధారకు సంబంధించి నేరేడ్ బ్యారేజ్కి సంబంధించి ఒరిస్సాతో వివాదం ఉంది. అది మొన్నటి వరకు కూడా కొన్ని దశాబ్దాలుగా నేరేడ్ బ్యారేజ్ అనేటువంటి నిర్మాణం పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ రాష్ట్రం ఆ యొక్క మన నేరేడ్ బ్యారేజ్ నిర్మాణానికి ముందుకు రావటం లేదు. ముంపుకి గురయ్యేటువంటి గ్రామాలన్నీ కూడా ఒరిస్సాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గతంలో ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒరిస్సా మాత్రం ముందుకు రానటువంటి పరిస్థితి. అయితే 2 నెలల క్రిందటే ఈ యొక్క ట్రిబ్యునల్ తీర్పుకు సంబంధించి గెజెట్ కూడా రావటం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం కూడా, ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ముందుకు వెళ్తుంది. ఇది కనుక పూర్తయినట్లయితే సస్యశ్యామలమవుతుంది. 2 పంటలకు కూడా, జిల్లా వ్యాప్తంగా 2 పంటలకు దాదాపుగా నీరు అందివచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేరేడ్ బ్యారేజ్కి కూడా ఇప్పుడు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఒకవేళ నేరేడ్ బ్యారేజ్ కనుక నిర్మాణం పూర్తయితే కనుక చక్కగా వంశధార హిరమండలం దగ్గర వంశధార రిజర్వాయర్లోకి ఈ యొక్క వంశధార మిగులు జలాలన్నింటినీ కూడా మళ్లించుకోవచ్చు. దాని ద్వారా చక్కగా పంట వ్యవసాయానికి నీరు అందించవచ్చు, తాగునీరు, సాగునీటికి కూడా నీరు అందించవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా దీనికి ముందుకి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన నేరేడ్ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు కూడా ప్రతిపాదనలు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కావచ్చు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వ హయాంలోనే నేరేడ్ బ్యారేజీని కూడా నిర్మించి తీరుతాం, దానికి సంబంధించినటువంటి కోర్టు వివాదాలన్నీ కూడా పరిష్కారం అయిపోయాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కావడంతో ఇటు సంప్రదింపులు జరిపినట్లయితే అది నేరేడ్ బ్యారేజ్ అనేటువంటిది జిల్లావాసుల కళ, ఆ కళ సాకారమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అది పూర్తయినట్లయితే జిల్లాలో 2 పంటలకు సాగునీరు అందించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఉంది. అది కూడా గత టీడీపీ ప్రభుత్వంలోనే దాన్ని చేపట్టడం జరిగింది. దాని పనులు కూడా 70%కి పైగా పూర్తయిపోయి మిగిలిన 10-20% మేర పనులు మాత్రమే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. వాళ్ళు ఇది కమిషన్ల కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టుగా దాన్ని నదుల అనుసంధానానికి సంబంధించి వంశధార, నాగావళి నదుల అనుసంధానాన్ని వాళ్ళు కమిషన్ల కోసం తెచ్చినటువంటి ప్రాజెక్టుకి దాన్ని కొట్టిపడేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ హయాంలో ఏ పనులు కూడా ముందుకు వెళ్ళలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తారని చెప్పి అంతా కూడా ఆశిస్తున్నారు. అటు నదుల అనుసంధానం కావచ్చు, అదేవిధంగా ఇటు నేరేడ్ బ్యారేజ్ కావచ్చు, పూర్తయినట్లయితే ఈ యొక్క మిగులు జలాలను చక్కగా వాడుకునే అవకాశం ఉంటుంది.